డిసెంబర్ 8, 2024 ఆదివారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది అలా పెరిగింది వీటన్ని ఎవరిలో తెలుసుకుందామండి. మీరు చేయాల్సింది ఏమంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ ఉంటుంది. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దని. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వస్తుంది ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. మనమైతే అంటే 95,000 మంది సబ్స్క్రైబర్స్ కదా చాలా దగ్గరికి అయితే వచ్చాము. ఇంక జస్ట్ ఒక 400 మంది సబ్స్క్రైబర్స్ కావాలంతే. సో మీరు ఈ సబ్స్క్రైబర్స్ టార్గెట్ రీచ్ చేస్తారని అనుకుంటాను. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తున్నారు. దీనివల్ల మీకే ఇష్యూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్స్ కూడా చాలామంది ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు అన్న నోటిఫికేషన్స్ అనేది రావటం లేదు పోవటం లేదు. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట మీద టప్ అని కొట్టినారంటే ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టుకున్నారంటే వీడియోస్ పెట్టిన వెంటనే మన ఛానల్ అయితే చూడగలరు. లేదు అట్లా కాకుండా మీరు నోటిఫికేషన్ పెట్టుకోవాలంటే నోటిఫికేషన్స్ అనేది రావు ఆ గంట దగ్గర టప్ అని కొట్టకపోతే. అది ఉండేది. ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా జీపీఆర్ మండి లైన్లో మాట్లాడుకుంటే నేనుతో పోల్చుకుని దిగుమతి బాగా వచ్చింది. ఈరోజు వచ్చేసి నేనుతో పోల్చుకుని దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా ఇప్పుడు జీపీఆర్కి వచ్చేసి నిన్న 500 బాక్స్ వచ్చింటే ఎగ్జాంపుల్ మాడితే 500 బాక్స్ వచ్చింటే ఈరోజు మనకి 1800 బాక్సులు అయితే ఈరోజు జీపీఆర్ మండికి అయితే వచ్చాయి. ఎగ్జాంపుల్ ఈ పక్క లైన్లో టీవీఎస్ మండి లైన్లో చూసుకున్నా కూడా టీవీఎస్ మండికి బాగా వచ్చాయి. ఈ లైన్లో అందరికీ బాగానే వచ్చాయి. ఈరోజు వచ్చేసి నేనుతో పోల్చుకుంటే లైన్ అయితే పెరిగింది, దిగుమతి అయితే పెరిగింది. అలాగే ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నేనుతో పోల్చుకొని దిగుమతి అయితే పెరిగింది. లాస్ట్ ఒక 4-5 రోజులు ఇంకా చూసుకున్నట్టయితే దిగుమతి పెద్దగా పెరగలేదు. సో ఈరోజు అయితే ఓవరాల్గా తీసుకుంటే ఒక వారంతో కంపేర్ చేసుకుంటే నేనుతో పోల్చుకుని దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. వేలం పాటలు అనేది స్లో ఉంటుందా లేదా ఫాస్ట్ ఉంటుందా లేదా చూడాలి. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది నా రిక్వెస్ట్ మీ అందరికి వచ్చేసి.